మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు కూడా వీలైనంత వరకు ఈ చేసే దూర ప్రయాణాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఒకటి. అలాగే స్నేహితుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమైనా కూడా మీకు దాని మీద పూర్తి స్థాయిలో నమ్మకం అనేది లేకపోవడం వల్ల మీ సామర్థ్యం మీద మీకు కొంత నమ్మకం తగ్గడం, ఈ పని నేను చేయగలనా లేదా అని చెప్పి అలాంటి వైరాగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలలో పూర్తిగా దాని గురించి పూర్వపరాలు ఆలోచించకుండా సగంలోనే వదిలేద్దామన్న భావన మొదలైనవి కనబడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తండ్రి, పెద్దలు మొదలైన గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఉపాసనాకారులతో మీకు కొంత స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, కుటుంబపరమైన విషయాలు కానీ రెండు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే ఏదైనా లోన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం లేదు అన్న భావన ఒకటి. తద్వారా దానివల్ల కొంత మానసికంగా మీ మీద మీకు నమ్మకం తగ్గడం, పోనీ ఎక్కడన్నా ఏదైనా వృత్తిపరంగా మీరు ఏదైనా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు అనుకున్న స్థాయిలో ఆర్థికంగా దాంట్లో మీకు సపోర్ట్ అనేది లేకపోవడం, అంటే మీరు ఇంత అని మీరు బేరీజ్ వేసుకున్నంత కాకుండా మీరు ఆశించిన దానికన్నా తక్కువగానే ఆర్థికంగా వాళ్ళు మీకు ఆఫర్ ఇవ్వడం, దానివల్ల దాన్ని ఒప్పుకోవడానికి మనసు రాకపోవడం, కొత్త వ్యక్తుల్ని మీరు మీట్ అవ్వడం, అలాగే కొంత అశ్రద్ధ, పనులు జాప్యం మొదలైన వాటి వల్ల కొంత నిరాశ, నిస్పృహలు వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే నేర్పు మీకు ఉండడం బట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు చేయడానికి శ్రీ రాజమాతాంగే నమః అనే శ్లోకాన్ని పఠించడం చాలా చాలా మంచిది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆధ్యాత్మిక సంబంధ బాంధవ్యాలు, మీ ఆలోచనలు, మీ యొక్క నైపుణ్యాలు, తర్వాత మీ యొక్క రచనాశక్తి, సృజనాత్మకత అంతా కూడా ఆధ్యాత్మిక సంబంధమైన సాహిత్యాల మీద ఎక్కువ మీకు దృష్టి వెళ్ళడం, జీవిత భాగస్వామితో, కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రాలు, వ్యక్తుల్ని సంప్రదించడం, ప్రవచనాలు, ప్రవచనకర్తలతో మీరు సంభాషించడం, దానికి సంబంధించి మీకు కూడా ఒక మోటివేషన్ లాంటిది రావడం, అలాంటి ప్రదేశాలు, వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారాన్ని చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు కూడా ఈ రోజున తప్పకుండా అన్ని రాశుల వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా కాసము ఉన్నట్లయితే తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, హనుమంతుడి నామాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవడం, ఇవన్నీ చేయడం బట్టి శక్తి, దాంతోపాటుగా అభివృద్ధి, ఆరోగ్యం బాగుండడం, అలాగే అనవసరమైన ఆందోళన నుంచి బయటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కనుక తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక జాతక రీత్యా మీ యొక్క దశలు, అంతర్దశలు వ్యక్తికి మారుతూ ఉంటాయి కనుక వాటితో కలిపి ఈ గోచార ఫలితాలు, అంటే ఏ రోజుకు ఆ రోజు గ్రహ మార్పుతో వచ్చే ఈ గోచార ఫలితాలని కూడా కలిపి చూసుకుంటున్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని మీరు ఏ రోజు చెప్పే పరిహారాలు ఆ రోజులో కానీ, లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం కానీ చేసుకుంటూ ఆ సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది అందరికీ కలిపి చెప్పే కామన్ విషయం కనుక ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పలేదు కనుక పరిహారాలు మాత్రం ఎవరి వ్యక్తిగత దైవాన్ని, అలాగే ఏ రోజు చెప్పిన పరిహారాన్ని కానీ, అలాగే ఇవాళ చెప్పిన హనుమంతుడి దేవాలయం కానీ, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మన వాళ్ళ గుర్తుంచుకోవాలి.